మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక నువ్వు మింగింది పేపర్ వెయిట్ అని గగన్ అంటే, అయ్యయ్యో ఇంత చిన్న వయసులోనే నేను ప్రాణాలు పోగొట్టుకోవాలా గగన్ గారు, నన్ను కాపాడండి గగన్ గారు, ముందే కడుపు నొప్పితో విలవిల్లాడిపోతున్నాను, దానికి తోడు నేను పేపర్ వెయిట్ మింగేశాను, అయ్యో నిలబడలేకపోతున్నానే అని భూమి మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే రా హాస్పిటల్కి వెళ్దాం అని గగన్ పిలుస్తూ ఉంటే, అయ్యో నేను నడవలేకపోతున్నాను అని భూమి కింద పడిపోతూ ఉంటుంది. ఓకే ఓకే వెయిట్ అని గగన్ ఇక భూమిని ఎత్తుకొని బయటికి పరిగెడుతూ ఉంటాడు. తప్పుకోండి అంటూ ఆది ముందుగా గగన్కి దారిస్తూ ఇక పరిగెడుతూ ఉంటారు. ఇక గగన్ భూమిని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు. అపూర్వ సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చి మొత్తం చూసేస్తుంది. నేరుగా లోపలికి వచ్చి, ఇందాక గగన్ ఒక అమ్మాయిని తీసుకువెళ్ళాడే అని ఆదిని అడుగుతూ ఉంటే, ఓ భూమియా, మా బాస్ గారి పిఏ, మొన్ననే జాబ్లో జాయిన్ అయ్యింది అని ఆది అంటాడు. భూమి దొరికిపోయావే, మా అందరి ముందర గగన్ గాడి ముందర ప్రేమ లేనట్టు నటిస్తూ ఇప్పుడు వాడిపై ఇంత ప్రేమ పెట్టుకున్నావు కదా, ఇప్పుడు అయిపోయావు అని వెంటనే ఇక శరత్చంద్రకి చెప్తామని అపూర్వ బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక భూమిని మోసుకొని గగన్ పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఏమైంది చెప్పండి అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. చిన్న పేపర్ వెయిట్ మింగేసింది, త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని గగన్ ఇక కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. అసలు ఏ పేపర్ వెయిటో ఏంటో నాకు చెప్పకుండా మీరు చిన్న పేపర్ వెయిట్ అంటే మేము ఎలా ట్రీట్మెంట్ చేసేది, అయినా ఇలా మోసుకొచ్చే బదులు స్ట్రెచ్చర్ మీద తీసుకురావచ్చు కదా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. అదంతా చెప్పే టైం లేదు, ముందు ట్రీట్మెంట్ చేయండి, ఆఫీస్ టేబుల్ పైన చిన్న పేపర్ వెయిట్ పెడతారు కదా అదే అని ఇక గగన్ అంటాడు. ముందు ఎమర్జెన్సీకి తీసుకువెళ్ళండి అని డాక్టర్ అంటాడు. భూమిని అలాగే మోసుకు వెళ్తూ గగన్ ఎమర్జెన్సీ దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు. ఇక చెర్రీ, మామయ్య పిలిచారంట, ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటే, చూడు భూమిని దత్తత తీసుకుందామని తీసుకోలేకపోయాం కదా, అది నా మనసులో అలాగే వెల్తిగా ఉండిపోయింది, అందుకే భూమి పెళ్ళైనా చేద్దామని అనుకుంటున్నాను అని శరత్చంద్ర అనటంతో చరణ్ అయితే ఇక సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. మామయ్య నేను అప్పుడే చేసుకుందామని అనుకోవటం లేదు మామయ్య, అంటే ఏదైనా బిజినెస్ పెట్టుకొని లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను మామయ్య అని చెప్తూ ఉంటే, చరణ్ నువ్వేది సరిగా వినవా, నేను మాట్లాడుతున్నది నీ పెళ్లి గురించి కాదు, భూమి పెళ్లి గురించి. భూమి ఎవరు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పింది కదా, మళ్ళీ ఆ విషయం ఎవరు అని నేను అడిగితే బాగుండదు, అది ఎవరో నువ్వు అడిగి తెలుసుకో అని శరత్చంద్ర చెర్రీకి చెప్తూ ఉంటాడు. అది మామయ్య అని చెర్రీ ఏదో చెప్పబోతూ ఉంటాడు. నాకు తెలుసు బావా అని అపూర్వ అక్కడికి వస్తుంది. అంటే మా లవ్ విషయం, నేను భూమిని ప్రేమిస్తున్నాన్న విషయం అత్తయ్య కూడా తెలిసిపోయిందా, దొంగ ఏమీ తెలియనట్లు ఎంత బాగా నటిస్తుందో అని చరణ్ మనసులో అనుకుంటాడు. చెర్రీ నువ్వు కొంచెం బయటికి వెళ్ళు, డోర్ వేసుకొని వెళ్ళు చెప్తున్నాను కదా అని అపూర్వ అంటుంది. అలాగే నేను ఇక చరణ్ డోర్ వేసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి అపూర్వ, భూమి అంటేనే నీకు అసలు ఇష్టం ఉండదు కదా, మరి భూమి ప్రేమిస్తున్న అబ్బాయి గురించి నీకెలా తెలుసు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. భూమి మనలందరినీ కూడా మోసం చేస్తుంది బావా, నేను తెలుసుకోలేదు, అనుకోకుండా ఇప్పుడు తెలిసిపోయింది అని అపూర్వ చెప్తుంది. మళ్ళీ భూమిపై అక్షింతలు వేయటం మొదలుపెట్టావా అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా అలాగా మాట్లాడకు బావా, నువ్వంటే నాకు ప్రాణం బావా, నాకంటే ఎక్కువగా నక్షత్రం మీద పిసరంత ప్రేమ ఎక్కువగా చూపిస్తేనే నేను వెలువెల్లాడిపోతాను, అలాంటిది నాకంటే ఎక్కువగా భూమిపై నువ్వు ప్రేమ చూపించేసరికి నేను అలా తట్టుకోలేక మాట్లాడాను, అంతేకాని నేను మోసం కుట్రలు చేసేదాన్ని కాదు బావా, అలాంటి బుద్ధి నాకు ఆ దేవుడు ఇవ్వలేదు బావా అని అపూర్వ చెప్తుంది. బావా భూమి డాన్స్ క్లాస్కి అని చెప్పి ఎక్కడికి వెళ్తుందో తెలుసా బావా, ఆ గగన్ గాడి ఆఫీస్లో పిఏగా జాయిన్ అయింది బావా, ఇప్పుడు నేను అటుగా వెళ్తూ ఈ విషయం మొత్తం కూడా తెలుసుకొని వచ్చాను బావా, నేను నీ మీద ఒట్టేసి చెప్తున్నాను బావా అని. వద్దులే నా మీద ఒట్టు బావా అని అపూర్వ అంటుంది. చూడు అపూర్వ నేను నమ్మను అని శరత్చంద్ర అంటాడు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో బావా, నీకే అర్థమవుతుంది అని అపూర్వ చెప్తుంది. వెంటనే శరత్చంద్ర భూమి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. భూమి ఫోన్ అయితే గగన్ క్యాబిన్లో డెస్క్పై మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. లిఫ్ట్ చేయట్లేదు అని శరత్చంద్ర 2 సార్లు కాల్ చేస్తాడు. సరేలే బావా, వచ్చిన తర్వాత అయినా నువ్వు అడిగితే తెలుస్తుంది కదా బావా అని అపూర్వ చెప్తుంది. కానీ అపూర్వ నువ్వు చెప్తున్నది నిజం కాకపోతే అని అడుగుతుంటే, చూడు బావా నిజం కాకపోతే నేను నిన్ను వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను బావా అని అపూర్వ అంటుంది.
ఒకవేళ నువ్వు చెప్పింది కనుక అంతా నిజమైతే భూమి ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండదు. నేనే భూమిని దగ్గరుండి బయటకు ఎంటేస్తాను అని. ఆయన భూమి ఎందుకు ఇలా చేస్తుంది? ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు వాడంటే ఇష్టం లేదని చీకొట్టి పంపించేసింది కదా అని శరత్చంద్ర చెప్తాడు. బావా, నీ దగ్గర బాగా డబ్బు ఉంది కదా బావా, డబ్బుని కాస్త వెనకేసుకొని తర్వాత వాటితో సెటిల్ అవుదామని అనుకుంది బావా. డబ్బు కోసమే భూమి ఇలా చేస్తుంది బావా. సరే, ఇదంతా నిజం కాకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను బావా, వెళ్ళిపోతాను అని అపూర్వ అంటుంది. భూమికి ఎక్స్రే తీసి కడుపులో పేపర్ వెయిట్ ఎక్కడుందో డాక్టర్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. చూడమ్మా, ఇప్పుడు ఈ పేపర్ వెయిట్ని 2 విధాలుగా బయటకు తీయచ్చు. ఒకటి కక్కించి, ఇంకొకటి కట్ చేసి కుట్లు వేసి అని చెప్తూ ఉంటే, అమ్మో కట్ చేస్తారా, కుట్లు వేస్తారా, దాని బదులు కక్కించేసేయండి డాక్టర్ గారు అని భూమి అంటుంది. అయితే భూమికి వాంతులు చేపించి పేపర్ వెయిట్ని కక్కించేస్తారు. గగన్ ఇదంతా కూడా ఐసీయూ అద్దంలో నుంచి చూస్తూ ఉంటూ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక భూమి పేపర్ వెయిట్ బయటకు రాగానే వాంతులు చేసుకొని బాగా అలసిపోవడం వల్ల మంచి నిద్రలోకి జారుకుంటుంది. ఇక రూమ్కి షిఫ్ట్ చేయడంతో భూమి మంచి నిద్రపోతూ ఉంటే గగన్ అయితే బయటే భూమి ఎప్పుడు నిద్రలేస్తుందా అని వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ భూమిని చూస్తూ ఉంటాడు. భూమి కళ్ళు తెరిచి ఐసీయూ బయట వెయిట్ చేస్తున్న గగన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ భూమి దగ్గరికి వస్తాడు. ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు. బాగానే ఉన్నానండి అని భూమి అంటుంది. నా కోసం మీరు అంతలా టెన్షన్ పడుతున్నారే, నేనంటే మీకు అంత ఇష్టమా అని భూమి అడుగుతూ ఉంటుంది. నా ప్రాణం నువ్వు నన్ను ప్రేమించడం లేదని చెప్పావే, ఆ క్షణం నాకు చచ్చిపోవాలనిపించింది అని గగన్ అంటాడు. నిజంగా అని భూమి లేచి కూర్చొని అడుగుతూ ఉంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా మా చెల్లి అమ్మ అడ్డుగా ఉన్నారు కాబట్టి నేను ప్రాణాలతో ఉన్నాను అని గగన్ అంటాడు. నేనంటే మీకు అంత ప్రేమ అని భూమి అడుగుతూ ఉంటుంది. అప్పుడే నర్సు డాక్టర్ చాలా షాక్ అయ్యి ఇక భూమి వైపే చూస్తుంటారు. గగన్ బయట నిల్చుని ఉంటాడు. గగన్ భూమితో మాట్లాడుతున్నట్లు భూమి ఊహించుకుంటూ ఉంటుంది. ఈ పిల్ల బై మిస్టేక్ పేపర్ వెయిట్ మింగలేదు, ఇంకా అర్థం కావటం లేదా, ఈ పిల్లకి మెంటల్ అని డాక్టర్ నర్సుతో అంటాడు. ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? నువ్వు నన్ను ప్రేమించకపోయినా ఎప్పుడు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని గగన్ అంటాడు. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అని భూమి అంటుంది. మరి ఆ రోజు నేనంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పావు అని గగన్ అడుగుతాడు. అది మాత్రం అడగండి అని భూమి అంటుంది. సరే, ఇప్పటికైనా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నావు కదా అని గగన్ అంటాడు. భూమి అలాగే గగన్ని చూస్తూ ఉండిపోతుంది. అయితే నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రూవ్ దట్ అని గగన్ తన 2 చేతుల్ని చాచు హక్ చేసుకోమని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే భూమి గగన్ని హక్ చేసుకోవడానికి వస్తూ ఉంటుంది. ఐసీయూ అద్దంలో నుంచి చూస్తున్న గగన్, ఏంటి భూమి ఏం చేస్తుంది అని భూమి ఎక్కడైతే ఊహించుకుంటుందో అదే ప్లేస్లో వచ్చి నిల్చొని ఉంటాడు. సరిగ్గా అప్పుడే భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. గగన్ అయితే భూమిని హక్ చేసుకోకుండా భూమిని విదిలించేసుకుంటాడు. ఏంటిది అని అడుగుతూ ఉంటాడు. అది మీరు నిజంగా అని భూమి తడబడుతూ ఉంటుంది. ఇంతకీ ఎప్పుడొచ్చారు మీరు అని భూమి అడుగుతూ ఉంటుంది. నీ మాటలు ఆపేసి యాక్షన్లోకి దిగావు చూడమ్మా అప్పుడు అని డాక్టర్ వచ్చి చెప్తాడు. ఇక మీరు బయలుదేరచ్చు అని డాక్టర్ అంటాడు. వెళ్దామా అని గగన్ అడుగుతాడు. సరే వెళ్దాం అని భూమి అంటుంది. ఇద్దరు కూడా బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక శారద ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు. ఏమైంది శారద అని అడుగుతూ ఉంటే అపూర్వ ఇంటికి వచ్చింది. మాట్లాడిన విషయం అంతా కూడా అదంతా వివరిస్తూ ఉంటుంది. చూడండి, నేను భూమి గగన్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, దగ్గరుండి మేమే పెళ్లి జరిపిస్తామని పొరపాటున నోరు జారేశాను. ఇప్పుడు ఆ అపూర్వ నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతూ ఛాలెంజ్ చేసి వెళ్ళింది. ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తానని వెళ్ళింది. నాకు చాలా భయంగా ఉందండి. ఇక అప్పటి నుంచి వణుకొస్తోంది అని శారద చెప్తుంది. చూడు శారద, మన జీవితాల్ని నాశనం చేసినట్లే నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను ఏదో ఒకటి చేస్తానులే అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఇక ఇంటి దగ్గర శరత్చంద్ర అపూర్వ భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.